ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గడియార స్తంభం సెంటర్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు వేడుకలు బీజేపీ పట్టణ అధ్యక్షులు పాదర్తి ఆంజనేయుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి। ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు సిరసన గండ్ల శ్రీనివాసులు, శాసనాల సరోజిని, షేక్ షబానా, పివి కృష్ణారావు, ఎం చిన్నయ్య తదితరులు హాజరై కేక్ కట్ చేసి ప్రధానమంత్రి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారతదేశం అనేక సంస్కరణలు, ఆర్థిక వృద్ధి సాధించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది। ఆయన సామాన్య జీవనం, అసాధారణ నాయకత్వ ప్రయాణం యువతకు స్ఫూర్తినిస్తుందని అన్నారు। సిరసన గండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో మన దేశానికే కాక ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీదే। దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు। ఆర్టికల్ 370 రద్దుతో భారతీయుల మనోభావాలను కాపాడారు। మోడీ పాలన శత్రు దేశాల్లో భయాన్ని కలిగించి భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిందని పేర్కొన్నారు। అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు। సాధారణంగా పుట్టినరోజులు కేవలం కేక్ కట్ చేసే వరకే పరిమితం అవుతాయని, కానీ బీజేపీ కార్యకర్తలు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేకూర్చడం మోదీ పుట్టినరోజు ప్రత్యేకతని తెలిపారు। కార్యక్రమంలో బీజేపీ నాయకులు సతీష్, మురళి, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ దేశ ప్రజలందరి తరఫున ఆయనకు తెలుపుకుంటూ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెడుతున్నటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సేవా పక్షోత్సవం పేరుతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ పౌరులు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ దేశానికి, సమాజానికి సేవ చేసే కార్యక్రమాల్లో పూనుకుంటున్నారు। సమాజంలో పుట్టినరోజున గానీ కేకులు కోసుకోవడం, గోళలు చేసుకోవడం ఈ కార్యక్రమాలే ఉంటాయి। కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దేశ ప్రజలు ఈ రోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ ఉన్నారు। ఈరోజు శత్రు దేశాలను 20 నిమిషాల్లో మోకరిల్లేటట్టు చేసినటువంటి గొప్ప వ్యక్తి, కరోనా సమయంలో ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ మందులను అందించినటువంటి గొప్ప వ్యక్తి, ప్రపంచంలో నేను పేద ప్రజల పక్షపాతిని, ఈ దేశ సంపదను దేశ ప్రజలందరికీ సవ్యంగా అందిస్తున్నటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి మానవతావాది నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం అందరం జరుపుకోవాల్సిన అవసరం ఉంది। ముఖ్యమైన అంశం, ఒక వ్యక్తిలో రాజకీయ చతురత, ఒక వ్యక్తిలో వీరత్వం, ఒక వ్యక్తిలో మానవతావాది ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు। రాబో తరాలు మన గురించి ఖచ్చితంగా చెప్పుకుంటాయి, నరేంద్ర మోడీ గారి పాలనలో ఫలానా వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నాడు, భారతీయ పౌరుడిగా ఉన్నారని గర్వంగా రాబో తరాలు శివాజీ మహారాజ్ గురించి ఎలా చెప్పుకుంటారో నరేంద్ర మోడీ గారి గురించి కూడా అలానే చెప్పుకుంటారు। భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష రామ మందిర నిర్మాణం కావచ్చు, భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష ఆర్టికల్ 370 కావచ్చు, ఇటువంటి అనేక అంశాలను భారతీయ పౌరులకు నెరవేర్చి భారతీయ జనతా పార్టీ నాయకుల ఎజెండాను పూర్తి చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు। భారతీయ జనతా పార్టీ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం।